హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా? లేదా? అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, కొత్తగా ఎవరైనా ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. సో దట్ మీకు ఎప్పుడు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. మేబీ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. మీకు పర్సనల్‌గా మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా, లవ్ రిలేటెడ్ కానీ, లేకపోతే మ్యారేజ్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్ కోసం కానీ, మీరు పర్సనల్‌గా ఎవరి గురించి తెలుసుకోవాలి అన్నా సరే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. పర్సనల్ రీడింగ్ వచ్చేసి స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. ఆ వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి. అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. సో, మనం రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా? లేదా? మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళ వాళ్ళతో ఉన్న మెమరీస్ కూడా గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవుతుంది. సో, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ని లవ్ చేస్తున్నారా లేదా? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి, కలెక్టివ్ పీపుల్ కోసం చేసే రీడింగ్ కాబట్టి ఇక్కడ ఎనర్జీస్ ఎట్లా పిక్ అయితే నేను అలాగే చెప్తాను. నేనేమి షుగర్ కోటింగ్ వేసి అట్లా ఏం చెప్పను. మీ కార్డ్స్ మీ ముందే తీస్తున్నాను. ఇక్కడ ఎనర్జీస్ పిక్ అయింది. నేను అలాగే నేను మీకు రీడింగ్ ఇస్తున్నాను. Fool, 5 of Cups, 10 of Wands, Wheel of Fortune, Hanged Man, Judgment, Page of Cups, 5 of Wands, Magician, King of Pentacles, Page of Wands, Ace of Wands, Queen of Cups, King of Cups, King of Wands. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 5 ఆఫ్ స్వర్డ్స్ అండి. ఈ పర్సన్ ఏంటంటే ప్రెజెంట్ తన లైఫ్లో కానీ, తన సిట్యుయేషన్స్లో కానీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారు అని అనిపిస్తుంది. ఎక్కువగా ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఈ పర్సన్ అని అనిపిస్తుంది. ఈగో ఇష్యూస్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ ఏవో ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. దానికోసం ఈ పర్సన్ అయితే కొంతవరకు భయపడుతున్నారు. ఈగో ఇష్యూస్ కానీ, యాంగ్రీ ఇష్యూస్ కానీ ఈ పర్సన్‌లో ఎక్కువ ఉన్నాయి. కొంతవరకు ఏంటంటే మీ గురించి కూడా ఈ పర్సన్ చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. అండ్ 7 ఆఫ్ కప్స్, అసలు మీకు తనంటే ఇష్టం ఉందా? లేదా? తనంటే మీకు ప్రేమ ఉందా? లేదా? లేదా తనే మీతో కలిసి ఉండాలనుకుంటున్నారా?
అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. తన మనసులో ఎలా ఉంది అంటే మీ లైఫ్‌లో ఇంకేమైనా ఆప్షన్స్ ఉండొచ్చు. లేకపోతే మీ లైఫ్‌లో ఇంకెవరైనా పర్సన్ ఉండుండొచ్చు. మీరు ఇంకా ఎవరినైనా ఇష్టపడుతూ ఉండొచ్చు. సో, దానికి ఈ పర్సన్‌కి తనకి మీకు లవ్ ఉందని చెప్పాలి అంటే కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీకు సర్ప్రైజెస్, గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ వద్దులే అన్నట్టు తన లైఫ్‌లో తను మూవ్ ఆన్ అయిపోతున్నట్టుగా మూవ్ ఆన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి విత్ 8 ఆఫ్ పెంటికల్స్. వర్క్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఆహ్, తన మీద తను ఎక్కువ ఫోకస్ చేసుకోవాలనుకుంటున్నారనేది ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీలో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం రీడింగ్‌లోకి అయితే వచ్చేద్దాము. మీ పార్ట్నర్‌కి మీతో కలిసి న్యూ బిగినింగ్స్ చేయాలని ఉంది. మీతో హ్యాపీగా ఉండాలని ఉంది. ఇక్కడ మీ పర్సన్‌కి మీతో కలిసి ఎంజాయ్ చేయాలని ఉంది. ప్రేమ కన్నా కూడా మీతో కలిసి ట్రావెల్ అవ్వాలని ఉంది ఫస్ట్. మీతో కలిసి జర్నీ చేయాలని ఉంది. మీతో ఎలా ఉంటుంది అంటే మీతో ట్రావెల్ అవుతున్నప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ తనని తను తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి. మీతో కలిసి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలి. ఇక్కడ ఈ పర్సన్‌కి లవ్ ఉందో లేదో క్లారిటీ లేదు. కానీ మీతో కలిసి టైమ్ స్పెండ్ చేయాలి. మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి. మీరు కావాలి అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌కి ఉంది. అండ్ 5 ఆఫ్ కప్స్ నాకు తెలిసి ఈ పర్సన్‌కి పాస్ట్ ఏదైనా ఉండొచ్చు. లేకపోతే మీరు తన పాస్ట్ పర్సన్ అవ్వచ్చు. ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ చాలా మిస్ అవుతున్న ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఇంకొకటి ఏంటంటే ఇది ఎవరైనా న్యూ పర్సన్ అయితే అయ్యుంటే గనక ఈ పర్సన్ మిమ్మల్ని అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు తన లైఫ్‌లో. మిమ్మల్ని అసలు మిస్ చేసుకోకూడదు. మిమ్మల్ని మిస్ చేసుకుంటే తను చాలా బాధపడాల్సొస్తుంది అనేదైతే ఫీలింగ్ ఈ పర్సన్‌లో ఉంది. అండ్ ఒకవేళ వీళ్ళకేదైనా పాస్ట్ ఉంటే గనక పాస్ట్ నుంచి ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు. సో, వాళ్ళ పాస్ట్ మర్చిపోవాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ మీతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ 10 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఈ పర్సన్‌కి నాకు తెలిసి ఏదైనా బర్డెన్స్ ఉన్నాయండి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, బర్డెన్స్ కానీ మేబీ ఈ పర్సన్ పేరెంట్స్‌ని చూసుకోవాలి కావచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. సో, సంథింగ్ ఏదో రెస్పాన్సిబిలిటీస్ అయితే ఈ పర్సన్‌కి ఉన్నాయి అని కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ చాలా స్ట్రెస్ అవుతున్నారని అయితే కనిపిస్తుంది. తన రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇక్కడ ఆ పర్సన్‌కి ప్రేమ ఉందా లేదా అనేది కూడా అది కూడా ఆలోచించలేని సిచ్యువేషన్‌లో ఈ పర్సన్ అయితే ఉన్నారు. చాలా స్ట్రెస్‌ఫుల్ సిచ్యువేషన్‌లో అయితే ఉన్నారు. అండ్ తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారు. అసలే తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో, మీతో కలిసి ఉండగలనా లేదా అనే థాట్ ఈ పర్సన్ మనసులో అయితే ఉంది. అండ్ వర్క్ రిలేటెడ్‌గా కూడా ఈ పర్సన్‌కి ఎందుకో స్ట్రెస్ కానీ, ఎక్కువ భయం కానీ ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, తన ఇంట్రెస్ట్, తన ప్యాషన్‌లు కావచ్చు. వర్క్‌లో నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. సో, నేను నా గోల్‌ని అచీవ్ చేయాలి. సో, ఇట్లా ఉంటుంది కదా! సో, అది ఎక్కువ ఉంది ఈ పర్సన్‌కి. సో, ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ మనసులో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది. సో, చేంజ్ అవుతుందేమో చూద్దాము అనే టైప్‌లో. సో, తన లక్‌ని తను పరీక్షించుకునే సిచ్యువేషన్‌లో అయితే ఉన్నారు. తన అదృష్టాన్ని తను పరీక్షించుకునే సిచ్యువేషన్‌లో అయితే ఉన్నారు. తనకి మీరంటే ప్రేమ ఉందా లేదా అనేది తనకి కూడా క్లారిటీ లేదు ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలని అయితే ఉంది. కానీ ఇక్కడ ఈ పర్సన్‌కి సిచ్యువేషన్స్ డిసైడ్ చేస్తాయి. టైం డిసైడ్ చేస్తుంది. ఓకే. ఫస్ట్ ట్రావెల్ అవుదాము. తర్వాత ఎలా ఉంటే అలా ఉంటుంది అనే టైప్‌లో ఈ పర్సన్‌కి ఉంది. మీతో కలిసి ఇన్‌మెచ్యూర్డ్‌గా ట్రావెల్ అవ్వాలి అని అయితే ఉంది. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్‌కి ప్రెజెంట్ అంత టైమ్ ఫేవరబుల్‌గా లేదు. సిచ్యువేషన్స్ అంత ఫేవరబుల్‌గా లేదు. తన అదృష్టం తనకి ఫేవరబుల్‌గా లేదు. తన డెస్టినీ తనకి ఫేవరబుల్‌గా లేదు. కాబట్టి ఈ పర్సన్ ఒక డెసిషన్ అయితే తీసుకోలేని సిచ్యువేషన్‌లో ఉన్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఎలాంటి డెసిషన్స్ ఇప్పుడు మీరంటే ప్రేమ ఉందా? ప్రేమ లేదా?
ఆ డెసిషన్స్ ఏది తీసుకునే సిచ్యువేషన్‌లో ఈ పర్సన్ లేరు ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో. బికాజ్ తన లైఫ్ ఎటు వెళ్తుందో, తన డెస్టినీ ఎలా ఉందో, ప్రెజెంట్ తన లైఫ్‌లో తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో, ఇంకా ఈ ప్రేమ ఈ ఇది అంతా తనేంటంటే హ్యాండిల్ చేయలేనేమో, ఆ భయం ఈ పర్సన్‌కి ఉంది. నా వల్ల కాదేమో, నేను హ్యాండిల్ చేయలేనేమో, ఇదంతా నాకు మళ్ళీ ఎక్కువ భారం అయిపోతుందేమో, ఎక్కువ బరువు అయిపోతుందేమో అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో ఈ పర్సన్ టైం ఏమీ బాలేదండి. కర్మ టైం అనేది ఎందుకో ఫేస్ చేస్తున్నారు. నెగెటివ్ సిచ్యువేషన్స్ ఏవో ఫేస్ చేస్తున్నారు. కాబట్టి హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవట్లేదు. ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇది ఇది కావాలి, ఇది వద్దు అనే స్ట్రాంగ్ డెసిషన్స్ అయితే ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. స్ట్రక్ అయిపోతున్నారు. ఆలోచిస్తున్నారు కానీ యాక్షన్ తీసుకునే దగ్గరకొచ్చేసరికి ఈ పర్సన్ ఏమీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని లెట్ గో చెయ్యాలా? లేకపోతే మీ ప్రాబ్లమ్స్‌ని లెట్ గో చేసి మీతో కలిసి హ్యాపీగా ఉండాలా? దేన్ని సాక్రిఫైస్ చెయ్యాలి? ఒకవేళ రెస్పాన్సిబిలిటీస్ కోసం మిమ్మల్ని వదులుకోవాలా? లేకపోతే మీకోసం రెస్పాన్సిబిలిటీస్‌ని పక్కన పెట్టాలా? దేన్ని సాక్రిఫైస్ చెయ్యాలి? అది ఈ పర్సన్ ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో. జడ్జ్‌మెంట్ ఈ పర్సన్ అయితే రైట్ డెసిషన్ కోసం ఆలోచిస్తున్నారండి. ఏం చెయ్యాలి? ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి? ఏం చేస్తే బావుంటుంది? ఏం చేస్తే ఎవరికీ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది? నేను రైట్ డెసిషన్స్ తీసుకుంటున్నానా? రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నానా? ఒకదాని కోసం ఒకటి సాక్రిఫైస్ చేసి నేనేమైనా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నానా? అనేది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. జడ్జ్‌మెంట్ ఎటూ నిర్ణయించుకోలేక, ఎటూ తేల్చుకోలేని సిచ్యువేషన్‌లో అయితే ఈ పర్సన్ ఉన్నారు. అండ్ ఇది మేబీ ఒక పర్సన్ అవ్వచ్చు, మల్టిపుల్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎందుకంటే కలెక్టివ్ రీడింగ్ కాబట్టి కలెక్టివ్ పీపుల్ కోసం ఈ మెసేజెస్ అనేది ఛానల్ అవుతూ ఉంటాయి. కంప్లీట్‌గా ఇది ఒక పర్సన్ ఎనర్జీస్ అనేది నేను చెప్పలేను. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ అయితే ఆహ్, మీతో కలిసి మీ మీద ఈ పర్సన్‌కి లవ్ ఉంది అనేది ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు. ఈ పర్సన్‌కి మీకు ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చు. మీ పార్ట్నర్ మీకన్నా ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చు. మేబీ ఈ పర్సన్ మీకు ఇమ్మెచ్యూర్డ్ లవ్ చూపిస్తూ కూడా ఉండొచ్చు. సో, మీ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్న అయినా, పెద్ద అయినా ఈ పర్సన్ ఏంటంటే మీతో న్యూ బిగినింగ్స్ చెయ్యాలి. మీకు తన లవ్ చూపించాలి అనే డెసిషన్ అయితే తీసుకున్నారు. అండ్ తను మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారని కానీ, మీతో తనకి ట్రావెల్ అవ్వడం ఇష్టమే అని కానీ, ఇది ఈ పర్సన్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. మీకు తన లవ్ ఆఫర్ చెయ్యాలి. మీతో ఎమోషనల్ బాండింగ్ పెంచుకోవాలి. సో, ఇక్కడంత వరకు ఎక్కడ నాకు ఎమోషన్ ఈ పర్సన్‌లో కనిపించలేదు. కానీ ఇప్పుడిప్పుడే ఈ పర్సన్‌లో మీరంటే ఎమోషన్స్, లవ్, ఫీలింగ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. కప్స్ ఎనర్జీ అంటే ఎమోషన్స్. మేబీ ట్రై చేద్దాము. మీకు లవ్ చూపిద్దాము. వర్కౌట్ అయితే అయింది, లేకపోతే లేదు అన్న టైప్‌లో ఉన్నారు. ఇది మేబీ సీరియస్ అయితే కాదు. బట్ ఈ పర్సన్‌లో మీరంటే లవ్ కానీ, ఫీలింగ్స్ కానీ అయితే ఉన్నాయి. స్టార్ట్ అయ్యాయి. నాకు తెలిసి ఈ పర్సన్ ఎందుకు ఇంత ఇమ్మెచ్యూర్డ్‌గా ఉన్నారు అంటే, మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరిని విడదీసేవాళ్ళు కానీ, సెపరేషన్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఫ్యామిలీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరో ఉన్నారు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ పర్సన్‌కి మీరంటే అంత డీప్ ఫీలింగ్స్ లేవు. కానీ ఈ పర్సన్ ఎలా మాట్లాడతారు అంటే, మీరంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ ఉన్నట్టుగా ఈ పర్సన్ మాట్లాడతారు. మీరు లేకపోతే ఉండలేను అనే టైప్‌లో ఈ పర్సన్ మాట్లాడతారు. మీకే అర్థం కాదు. మీరే షాక్ అవుతారు. ఏంటి ఈ పర్సన్ ఇలా మాట్లాడుతున్నారు అనేసి.
ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఏం చూపిస్తుందంటే, నాకు తెలిసి మీ ఇద్దరు రిలేషన్‌షిప్ ఎవరో యాక్సెప్ట్ చెయ్యలేని వాళ్ళు ఉన్నారనుకుంటానండి. దానివల్ల మీ పర్సన్ భయపడుతున్నారు. మీతో మాట్లాడాలన్నా, మీకు ఎమోషన్స్ చూపించాలి అన్నా, మీతో ప్రేమగా ఉండాలన్నా ఆ పర్సన్ భయపడుతున్నారు. ఎందుకంటే మేబీ ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ఒప్పుకోకపోవచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఒప్పుకోకపోవచ్చు. ఇక్కడ ఏదో సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. ఏదో కాంపిటీటివ్‌నెస్, మీ ఇద్దరిని విడదీసే వాళ్ళు ఉంటారు అని మీ పర్సన్ ఎందుకో భయపడుతున్నారు. అండ్ ఇక్కడ మెజిషియన్, మీ పర్సన్ ఇక్కడ మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారండి. అండ్ ఏదో ఒకటి జరగాలి, మీరు తన లైఫ్‌లోకి వచ్చేసేయాలి, తనను విడిచిపెట్టి మీరు వెళ్ళకూడదు అనేదైతే ఈ పర్సన్‌కి ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయంటే, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీకు మనీ మ్యాటర్స్ కూడా ఏదైనా ఉండొచ్చు. లేదంటే ఈ పర్సన్ ఎక్కువ ప్రాక్టికల్ పర్సన్ అయి ఉండొచ్చు. అంత టూ మచ్ ఎమోషనల్ పర్సన్ అయితే కాదు వీళ్ళు. ఓకే, లైక్ ట్రై చేద్దాం, వర్కౌట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు అని అనుకునే, లైట్ తీసుకునే మెంటాలిటీ అయినా అయి ఉండొచ్చు ఈ పర్సన్‌ది. లేదా టైం పాస్ కోసం ఎమోషన్స్ చూపిస్తూ టైం పాస్, ఓకే వర్కౌట్ అయితే అయింది, లేకపోతే లేదు అన్న టైప్‌లో ఈ పర్సన్ ఉంది. సరే, అన్నీ అనుకుంటాము, అన్నీ జరుగుతుందా ఏంటి? ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ, ఆ టైప్ ఆఫ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అండ్ మీకు ఈ పర్సన్‌కి ఒకవేళ పాస్ట్ ఏదన్నా ఉండుంటే కనుక, మీ పర్సన్ మీ పాస్ట్ కూడా తలుచుకుంటున్నారు. మీకు తనకి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అనేది కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే, ఈ పర్సన్ ట్రై చేద్దాం, మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి ట్రై చేద్దాం, మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుదాము. అండ్ ఒకవేళ వర్కౌట్ అయితే అయింది, లేకపోతే లేదు, మళ్ళీ బ్యాక్ టు నార్మల్, మళ్ళీ మన లైఫ్ మనమే చూసుకోవాలి అనే టైప్‌లో ఈ పర్సన్ ఎనర్జీస్ ఉన్నాయి. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్‌కి మీతో న్యూ బిగినింగ్స్ కావాలని ఉందండి. పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఏదన్నా ఇమ్మెచ్యూర్డ్ యాక్షన్స్ తీసుకుంటూ ఉండొచ్చు. అంటే లైక్ స్ట్రాంగ్ డెసిషన్స్ కాకుండా, స్ట్రాంగ్ ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేయకుండా, ఏదైనా లైట్ ఎనర్జీ ఈ పర్సన్ చేస్తూ ఉండొచ్చు కనిపిస్తుంది. మీతో న్యూ బిగినింగ్స్ కావాలి, మీరంటే ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్స్ కావాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. లైక్ ఎలాంటి కమిట్మెంట్ లేకుండా జస్ట్ క్యాజువల్ టాక్స్ కానీ, క్యాజువల్గా మాట్లాడటం కానీ, మిమ్మల్ని చూడటం కానీ, మీతో న్యూ బిగినింగ్స్ అయితే బాగుండు అని కానీ ఈ పర్సన్ మనసులో ఉంది. కొంతమంది అయితే పేజ్ ఆఫ్ వాండ్స్‌తో ఈ పర్సన్ మళ్ళీ సంథింగ్ ఏదో ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. మీతో మాట్లాడడానికి కానీ, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కానీ, మీకు తనకి మధ్య ఉన్న ఒకవేళ ఏదైనా పాస్ట్ ఉందంటే ఆ పాస్ట్‌ని గుర్తు చేయడానికి కానీ, ఏదో ట్రై చేయాలనుకుంటున్నారు. సో, ఇమ్మెచ్యూర్డ్ యాక్షన్ ఏదైనా తీసుకునే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది. సీరియస్ అయితే యాక్షన్ కాదు, ఇక్కడ ఈ పర్సన్‌కి ఇమ్మెచ్యూర్డ్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ వాండ్స్ ఏదో ప్లాన్ చేస్తున్నారు కదా! ఎందుకు ప్లాన్ చేస్తున్నారంటే, మళ్ళీ మీ ఇద్దరి మధ్య రీయూనియన్ అవ్వాలని కానీ, లేకపోతే మీ రిలేషన్ కంటిన్యూ చేయాలని కానీ, మీరంటే ఇష్టం ఉండొచ్చు. మీరంటే చెప్పాను కదా, ప్యాషనేటెడ్ ఇంట్రెస్ట్ ఉంది ఈ పర్సన్‌లో అట్ ప్రెజెంట్ ఇప్పటి వరకు. న్యూ బిగినింగ్స్ కావాలి, మీతో రిలేషన్ ట్రావెల్ అవ్వాలి, అది ఉంది. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, ఈ పర్సన్ ఏంటంటే సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో. తనకి తను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, తనకి తను ప్రయారిటీ ఇచ్చుకుంటూ సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. ఫస్ట్ నేనే, తర్వాతే ఎవరైనా.
ఈ పర్సన్‌కి మీరంటే లోపల ప్రేమ ఉంది కానీ అది ఎక్స్‌ప్రెస్ చెయ్యట్లేదు. ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు మాత్రం పేజ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ చేయాలనేసరికి ఈ పర్సన్‌కి ఈగో అడ్డొస్తుంది. వీళ్ళ మనసులో చాలా ప్రేమ ఉంది కానీ బయటికి ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు మాత్రం లైట్ ఎనర్జీలో ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు మీతో. డీప్‌గా ఎక్స్‌ప్రెస్ చెయ్యట్లేదు. జెన్యూనిటీ అనేది ఈ పర్సన్ చూపించట్లేదు. జస్ట్ ఓకే. వర్కౌట్ అయితే అయింది లేకపోతే లేదు అన్న టైప్‌లో ఈ పర్సన్ చూపిస్తున్నారు. సెల్ఫ్ లవ్‌లో ఎక్కువ ఉన్నారు ఈ పర్సన్. సో, తనని ఎక్కడ తగ్గించుకోవాలి, తన ఇంపార్టెన్స్‌ని కానీ, తన ప్రయారిటీని కానీ తనెక్కడ తగ్గించుకోవాలి అనైతే అనుకోవట్లేదు. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్, తనలో ఉన్న జెన్యూన్ లవ్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. లేదంటే మీ ఇద్దరూ సేమ్ అండి. మీరు సైలెంట్‌గా ఉన్నారు. మీకు ప్రేమ ఉండి సైలెంట్‌గా ఉన్నారు. లేదంటే ఆ పర్సన్‌కి ప్రేమ ఉంది కానీ సైలెంట్‌గా ఉన్నారు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. అట్రాక్షన్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్‌కి మీరంటే లవ్ కన్నా కూడా ఎక్కువ అట్రాక్షన్ ఉందండి. మీ స్టైల్‌కి కానీ, మీ వే ఆఫ్ లైఫ్ స్టైల్‌కి కానీ, మీ స్టైల్‌కి కానీ, మీ యాటిట్యూడ్‌కి కానీ, మీ బిహేవియర్‌కి కానీ, మీతో మాట్లాడాలి, ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి. ప్యాషనేటెడ్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. సో, తను మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. తన ఇష్టాన్ని మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఎంతవరకు వెళ్తుందో ఫ్యూచర్ చూద్దాం అన్న టైప్‌లో ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఏంజెల్స్ గైడెన్స్ ఏంటో కూడా చూసి క్లోజ్ చేద్దాం. ఏంజెల్స్ మా వ్యూవర్స్‌కి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. డిసెప్షన్. సమ్‌వన్ ఈజ్ వేరింగ్ ఎ ఫేస్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్‌షిప్. సో, ఇక్కడ ఎవరినో మోసం చేస్తున్నారండి. ఏంజెల్స్ అదే చెప్తున్నారు. ప్రేమ లేకపోయినా ఉన్నట్టుగా నటించేవాళ్ళు వాళ్ళైనా మోసం చేసుకోవాలి. లేకపోతే ఎదుటి వాళ్ళనైనా మోసం చేస్తూ ఉండాలి. ప్రేమ లేదన్నట్టుగా. సో, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ పార్ట్నర్‌కి మీరంటే ప్రేమ లేకపోయినా ఉన్నట్టుగా నటిస్తూ ఉండొచ్చు. లేదా మీకు ప్రేమ లేకపోయినా మీరు మీ పార్ట్నర్‌కి ప్రేమ ఉంటున్నట్టుగా, తనంటే ఇష్టం ఉన్నట్టుగా చీట్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఏదో డిసెప్షన్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. చీటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఫైనాన్సెస్ అండ్ కెరియర్. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఏ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ. సో, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి. కెరియర్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఏదో ఉన్నాయి. మీ లవ్ లైఫ్‌లో మేజర్ ఫ్యాక్టర్ ఏదంటే ఫైనాన్షియస్ కానీ, కెరియర్ కానీ అని చెప్తున్నారు. సో, నేను ఈ ఓవరాల్ ఎనర్జీలో కూడా ఇక్కడ ఫైనాన్సెస్, కెరియర్ చెప్పాను నేను ఆల్రెడీ. హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్స్. హానెస్ట్‌లీ డిస్కస్ యువర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్. ఒకవేళ మీరు మీ పార్ట్నర్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీ పార్ట్నర్ మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎలా రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఫర్దర్‌గా? అది హార్ట్ టు హార్ట్ మీరు ఓపెన్‌గా మాట్లాడుకోండి. సో, ఫర్దర్‌గా ఎవరిని చీట్ చేసినట్టు అవ్వదు. ఎవరిని మోసం చేసినట్టు అవ్వదు.
తను ఇష్టపడుతున్నారనుకోని మీరు ఇష్టపడుతున్నారనుకోని తను ఉండడం వల్ల తర్వాత ఫర్దర్‌గా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. యువర్ సెల్ఫ్ లవ్ మేక్స్ యూ మోర్ రొమాంటికల్లీ అట్రాక్టివ్. సో, ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి అని గైడ్ చేస్తున్నారు. వేరే వాళ్ళని మీరు లవ్ చేసేదానికన్నా ముందు మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఎక్కువ ఇష్టపడండి. సెల్ఫ్ లవ్ చేసుకోండి. సెల్ఫ్ కేర్ చేసుకోండి. మిమ్మల్ని మీరు బాగా హ్యాండిల్ చేసుకోగలిగితే మీ పార్ట్నర్‌ని కూడా మీరు బాగా ఇష్టపడగలరు. సో, ఇదే అండి ఏంజెల్ గైడెన్స్. సో, మీకు ఈ రీడింగ్ ఎంతవరకు రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.